తో అవసరమైతే టీటీడీ ఆవులు కొనిస్తుందా, లేకపోతే వాళ్ళే సొంతంగా ఏర్పాటు చేసుకుంటారో, టీటీడీ ఫండింగ్ ఇస్తుందా, ఏదో ఒకటి చేసి వీళ్ళ చేత ఫామ్స్ ఏర్పాటు చేయిస్తే ఆ వచ్చే నెయ్యినే టీటీడీలో లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించవచ్చు కదా. అప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఉపాధి దొరుకుతుంది, స్వచ్ఛమైన నెయ్యి తగ్గుతుంది. ఇలాంటి తప్పుడు పనులు చేసే అవకాశం తక్కువ ఉంటుందని కదా మేడం ఇచ్చే సలహా. మీరేమంటారు? నేను చెప్తాను. మేడం గారు ఏమన్నారు, హిందూ ధార్మిక సంస్థలో వారు ఏదో సభ్యులో ఏదో చెప్పారు కదా మేడం గారు. విహెచ్పిలో ఉన్నారండి, విహెచ్పిలో లీడర్గా ఉన్నారని చెప్తున్నారు. చాలా సంతోషం. మేడం గారికి ఈవేళ ప్రసాదం చూస్తేనే ఈ టీవీలో వచ్చిన వార్తలు చూసి మనోవేదన గురై ప్రసాదం ముట్టుకోవటానికే నేను బాధపడుతున్నాను, ప్రసాదం ముట్టుకోవాలంటే భయం వేస్తుంది అని చెప్పి మేడం గారు అంటున్నారు కదా. మరి సాక్షాత్తు స్వామి సన్నిధిలో పనిచేసిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు, స్వామి హుండీలో డబ్బులు వేయొద్దండి, హిందువులు అనిపించుకున్న వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎవడైనా వచ్చి స్వామి హుండీలో డబ్బులు వేయొద్దండి, స్వామి దర్శనానికి రావద్దండి, గుప్త నిధులు ఉన్నాయి, గుప్త నిధులన్నీ దోచుకెళ్ళారు, గుప్త నిధులుండే కొట్టుకొని వెళ్ళిపోయారు, స్వామికి చంద్రబాబు నాయుడు గారు వస్తే పచ్చ చీర కడతారు, ఇటువంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఈ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు ఒకరైనా నోరెత్తారా? పింక్ డైమండ్ గురించి రచ్చ చేస్తే ఆ పింక్ డైమండ్ తీసుకొని రాజకీయ అవసరాల కోసం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుని రూమ్లో ఉందని, చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో ఉందని, సిబిఐ అయితే దొరుకుతుందని చెప్పి ఒక పక్క రమణ దేశంలో అక్కడ జర్మనీలో అమ్మారని ఆయన, ధర్మారెడ్డి గారేమో అసలు పింక్ డైమండ్ లేదని చెప్పి తీసుకొచ్చి నానా బీభత్సం చేసి ఎలక్షన్స్ ముందు రాజకీయ అవసరం కోసం తీసుకొచ్చారే. ఇది తప్పు. స్వామి సాంప్రదాయాన్ని, స్వామిని గురించి మార్కెటింగ్ చేస్తూ స్వామిని గురించి రాజకీయ స్వలాభాల కోసం మనం లాగుతున్నామని చెప్పి ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా అశోక్ గారు? ఇంత దుర్మార్గమైన సాక్షాత్తు స్వామి ఉండిలో వేసి డబ్బులు వేయొద్దండి అని చెప్పినంత బహిరంగ చెప్తాటువంటి ఉరి తీయాలా లేదా చెప్పండి. హిందూ సంఘాలన్నిటికీ ఏక కంఠంతో ఖండించాలా లేదా? అలాంటివి ఏమి జరగకపోగా ఈవేళ లడ్డూ ప్రక్షాళన తీసుకొస్తామని చెప్పంటే ఇన్ని మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయము, చాలా బాధాకరమైన విషయము. ఏళ్ల నుంచి రాజకీయ అవసరాలు రమణ గారు ఒక్కొక్క కన్క్లూజన్ ఏం చెప్తారు ఫైనల్ గా దీనికి సొల్యూషన్? నేను అడుగుతున్నది ఏంటంటే మేడం కూడా అడిగింది అదే, ఒక్కోసారి మేడం కూడా అడిగింది అదే. ఇప్పుడు ఫైనల్ గా మేడం సుప్రీంకోర్టులో కేసు పిల్లు వేశారండి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిటీ వేస్తారు, విచారణ చేస్తారు, లేకపోతే కొంతమందిని అరెస్ట్ చేస్తారు. వీటన్నిటికంటే ముందు ఆ దేవదేవుడు వెంకన్న స్వామి వాళ్ళని శిక్షించకుండా వదులుతాడా? కొండ మీద తప్పుడు పనులు చేసిన వాళ్ళు, కొండ మీద అక్రమ సంపాదన చేసిన అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఎవడన్నా తర్వాత బతికి పట్టగట్టాడా? జీవితంలో సుఖంగా ఉన్నాడా? మీకు బాగా తెలుసు. ఎవ్వరూ లేరు. 2004 నుంచి మహానుభావుడు వీళ్ళు అప్పుడు పనిచేసిన చైర్మన్లు, అప్పుడు పనిచేసిన చైర్మన్లు చేసిన అరాచకాల వల్ల పెద్ద మనిషి, మహానుభావుడు, మంచి వ్యక్తి ఉన్న రాజశేఖర రెడ్డి శేషాచల కొండలో ఎలా ముక్కలు అయిపోయాడో మనం చూసాం. జగన్మోహన్ ప్రభుత్వంలో పనిచేసిన సాక్షాత్తు ఆయన మనుషులు చైర్మన్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడిందో మనం చూసాం. అక్కడ పనిచేసిన అధికారికి ఎవరికి జరగరానంత బాధ ఎటువంటి జరిగిందో ఆయన ఉన్న ఒక్కగాన కొడుకును పోగొట్టుకోవడం చూసాం. ఇవన్నీ ఇంకొక జేఈఓగా పనిచేసిన అధికారికి ఆయనకు భార్యకు ఎంత తీవ్రమైన బాధతో వచ్చి ఏ విధంగా బాధపడుతుండో మనం చూసాం. వెంకటేశ్వర స్వామి ఏది వదిలిపెట్టండి, వడ్డీ కాసులు వాడా. ఈజ్ అ బిగ్ చార్టెడ్ అకౌంటెంట్. ప్రతి లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర, వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడు. కాబట్టి ఈవేళ 20 గంటలైనా 30 గంటలైనా స్వామి దర్శనం క్షణపాటు 60 అడుగుల నుంచి మహాలఘు దర్శనం పేరు పెట్టి మనం ద్రోహం చేస్తున్నా కూడా 60 అడుగుల దూరం నుంచి నిమిషానికి 120 మంది ఒక నెట్టుతో లాగుతూ ఉన్న దర్శనం చేసుకొని స్వామి దర్శనమైంది చాలు అని చెప్పి వస్తున్నారంటే ఆ స్వామి మహిమ, ఆ స్వామి అక్కడ వైభవం ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళే తిరిగి 20 గంటలు 30 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది, తెలిసి కూడా వస్తున్నారంటే అది స్వామి మహిమ, స్వామి వైభవం. ఎవరో తీసుకురావటం లేదు, ఎవరో టూరిస్ట్ మిగతా పుణ్యక్షేత్రం ఇక్కడ ప్యాకేజ్ టూర్లు లేవు, ప్యాకేజ్ టూర్లు ఎవరు తీసుకురావట్లేదు, దళారీలు ఎవరు పట్టుకురావట్లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారండి. రోజుకు 70,000 మంది 80,000 మంది. అది స్వామి వైభవము, శాస్త్ర అక్కడ స్థల ప్రభావం ఉంది. కాబట్టి ఆ కోరిక ప్రతి కోరిక నెరవేరుస్తాడు. ఆపదలు మొక్కోడు వారు మన కోరికలను తీరుస్తాడని చెప్పి ఆ భావన వాళ్ళు ఉంది. కాబట్టి ఈ వాళ్ళకే రోజు 30,000 మంది 40,000 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు, 70,000 మంది కొండకు వస్తున్నారు. అంతకంటే వైభవం మనం ఇంకేం చెప్పాలి? అలాంటి వైభవం వెంకటేశ్వర స్వామిని కాపాడాల్సిన, ప్రాశస్త్యత కాపాడాల్సిన ప్రతి హిందూ పైన ఉంది. అది ప్రసాదాలు కానీ, స్వామి ఆస్తులు కానీ, స్వామికి సంబంధించిన ఏ వస్తువైనా కానీ
అవన్నీ కానీ ధనం కానీ అవన్నీ కాపాడాల్సిన భక్తులు ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రతి హిందువుకు ఆయన నమ్ముకునే ఆయన పూజించే ఎవరికి ఆధారపడిందని చెప్పి సవినయంగా నేను 2 చేతులు వేడుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎప్పుడే కానీ స్వామికి సంబంధించి మనం కానీ ఆయన ప్రసాదాల గురించి కానీ మనం నెగటివ్గా మాట్లాడకూడదు. రాజకీయాలు ఎన్నెన్నో ఉండొచ్చు, రాజకీయ పక్షాలను ఎన్నెన్నో మాట్లాడతాం, కానీ స్వామికి సంబంధించినట్టు అట్లా ఉన్నది మాట్లాడాలి. ఇవాళ కూడా ఎందుకు ఇంత తీసుకురావాల్సి వచ్చింది? ప్రక్షాళన జరగాలనే. ప్రక్షాళన జరిగితే గతంలో వచ్చే రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పాడు కాబట్టి దానికి ఏమి రేపు ఎలక్షన్